ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇదేనా కాంగ్రెస్ న్యాయం, అన్నదాతల ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న ఈ మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ప్రభాకర్ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించారు. సో కాంగ్రెస్ పరిపాలనలో రైతులు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారు, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటుగా నిన్న 24 అవర్స్లోనే 4 రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. దానిలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, ములుగు జిల్లాలో ఈ ఘటనలు జరిగినాయి. దాంతోపాటుగా మరో 2 రైతులు ఆత్మహత్యకు యత్నించి ఇద్దరు ప్రస్తుతానికి దవాఖానలో కోలుకుంటున్నారు. సో ఎందుకు రైతులు ఈ విధంగా ప్రభుత్వాన్ని పట్ల ఒక నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారు? ప్రభుత్వం మాకుంది అన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి ఎందుకు కల్పించలేకపోతున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నరసింహారెడ్డి గారు, సో ఇదేనా కాంగ్రెస్ న్యాయం అంటూ బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఫైర్ అవుతుంది. నిన్న 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఎంత విషాదకరం ఇది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నష్టపోతున్నది, ప్రాణాలు కోల్పోతున్న వర్గం ఏదైనా ఉందంటే రైతాంగం. తీవ్ర నష్టం జరిగింది. అబద్ధాలతోని ఏదో వాళ్ళకు ఒక త్రిశంకు స్వర్గం చూపెట్టినట్టుగా రైతులందరికీ చెప్పి 15,000 రైతు భరోసా ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము. ఏ ఒక్క హామీ రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. నెరవేర్చాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా కనిపిస్తలేదు. వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ ప్రయాణం కానీ చూస్తే అసలు అటువైపుగా ఆలోచిస్తున్నట్టుగా ఎక్కడ మనకు కనిపిస్తలేదు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు పలుసార్లు శాసనసభలో చెప్పినారు, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ మాది, రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయి, రైతు కేంద్రంగానే మేము అభివృద్ధి చేస్తాం, పల్లెలను అభివృద్ధి చేస్తాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఆ విధంగా వారు ప్రయారిటీలో వ్యవసాయ రంగాన్ని తీసుకొని దానికి సంబంధించిన నీటి వసతులు కానీ ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి పెట్టుబడి సాయం కూడా ఫ్రీగా రైతులకు 2 కార్లకు దరిదాపు 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లా దరిదాపు సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇట్లా వ్యవసాయ రంగానికి సమగ్రమైన ఒక బడ్జెట్ని కేటాయించి ప్రాజెక్టుల మీద 1,67,000 కోట్లు, ఉచిత విద్యుత్కు 60,000 కోట్లు, మొత్తం పంట కొనుగోలుకు మొత్తం 27,000 కోట్లు. ఈ విధంగా మనకు లెక్కేసి 9.5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు రైతాంగం మీద, తెలంగాణ రైతాంగం మీద, రైతుల మీద కేసీఆర్ ఖర్చు చేసినాడు. టాప్ ప్రయారిటీలు తీసుకొని ప్రాధాన్యత క్రమంలో నెంబర్ 1 వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ విధంగానే పల్లెలు వేయాలి. మనం చూసినాం, ఒక 50-40 లక్షల టన్నులున్న వరిధాన్యం 3 కోట్ల ఎట్లా పోద్దండి ఒట్టేనే, ఏం చేయండి. 24 గంటల కరెంట్ ఇచ్చినాడు, ఎరువులు పెట్టినారు, విత్తనాలు పెట్టినారు, అన్నీ చేసినారు. మరి ఇవాళ మీరేం చేసినారు? కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాము, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి మీరు దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నో చూడండి, పేపర్ చూడండి, దయచేసి ఈ పేపర్ చూసి మాట్లాడండి. మీరు పొద్దున్నే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పోదాము, ఎప్పుడు చంద్రబాబు నాయుడుతో కలుగుతాము, ఈ ఆలోచన తప్పితే పార్టీలు ఎప్పుడు చిల్లుతాము, ఆ ఎమ్మెల్యే ఇంటికి తెల్లాడుతాము, ఆయన లేవకముందేమో ఎప్పుడు కండవ కప్పుతాము, వీడిని ఎట్లా గుంజుదాము, వాడిని ఎట్లా గుంజుదాము, ఈ పార్టీని ఎట్లా బలహీనం చేద్దాం తప్పితే మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలు. మీరు రైతులను మోసం చేయలేదా? మీరు చెప్పండి. 4 రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. మీ మంత్రి ఎమ్మంటే పోవాలి కదా ఆడికి. ఇప్పుడు ప్రభాకర్ సంబంధించి నిన్న నిరంజన్ రెడ్డి గారు, పల్లా రాజశేఖర గారు, అక్కడున్న తాతామధు గారు, ఎమ్మెల్సీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయి మాట్లాడొస్తే ఆ సమస్య ఏందని ఇస్తే 2 లక్షల చెక్కు ఆర్థిక సాయం అందజేస్తే ఇది చూసి వెంటనే బట్టి విక్రమార్క గారు కారు వేసుకొని మళ్ళీ ఆయన నియోజకవర్గం, కొంచెమైనా కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాల మీకు. మీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చింతకాని మండలం, ఆ ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉంటుంది. అది అక్కడ కూడా రైతు ఆత్మహత్య చేసుకుంటే వీడియో తీసి క్లియర్గా ఆయన చెప్పిపోయి ఆయన భూమికి జరిగిన నష్టాన్ని, ఆయనకు జరిగిన నష్టాన్ని చేస్తే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మీద మొత్తం కూడా ప్రెషర్ పెట్టి కేసులు లేకుండా పక్కన ఇంకో ఫోటోగ్రాఫ్ మీరు చూడండి. ఎవరైతే ప్రభాకర్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కిషోర్ అనే వ్యక్తి అందరితో ఫోటో దిగినాడు, రేవంత్ రెడ్డితో ఫోటో దిగినాడు, ఉప ముఖ్యమంత్రి అందరితో, కాంగ్రెస్ నాయకుడు ఆయన కావాలని చేసింది. మీరు ఇట్లా వాస్తవాలను దాచి 100 రోజుల మీ పరిపాలనలో కేసీఆర్ గారి పార్టీ, మా పార్టీ ఒకటి ఇచ్చినారు మీకు. 100 రోజుల్లో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు చెప్తే మీరేమన్నారు? కేసీఆర్ గారు ఆ లిస్టు నాకు పంపేయండి అన్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా గుర్తుండాలి, ఆలోచించాలి, దయచేసి పంపేయమంటే 48 గంటల్లో పంపేయండి అంటే 24 గంటల్లోనే కేసీఆర్ గారు ఆ లిస్టు మొత్తం మీకు పంపించినారు. దాని మీద ఏమన్నా స్పందించినా అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు లిస్టు పంపేయమంటే పేపర్లో వచ్చిన లిస్టు ప్రకారమే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పంపించినారు. మరి 209 కాదండి, 200 కాదు, 100, 50, 80
మరి ఏం డిక్లేర్ చేసినా ఎందుకు రైతు ఆత్మహత్యల గురించి 200 మంది చనిపోయినని బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తే మరి వీళ్ళకి సంబంధించి రైతు బీమా పంపినారా ఏమన్నా? రైతు బీమా అనేది ఒక అద్భుతమైన స్కీము. పథకాల గురించి కేసీఆర్ గారు ఎవరు చనిపోయినా ఒక్క ఎకరం కుంట భూమి ఉన్నా 5 లక్షల రూపాయలు వారం రోజులు వాళ్ళ ఇంటికి పోయేది. రైతు కుటుంబం బజార్లో పడుతుంది. పెద్ద కర్మ వరకు అందేది అవి. ఇప్పుడు మరి 200 మంది రైతులు చనిపోయినారు. ఈ మధ్య కాలంలో దరిదాపు మళ్ళీ ఒక 100 మంది రైతులు చనిపోయినారు ఈ 7 నెలల్లో. దరిదాపు 350 పైగా రైతులు చనిపోతే ఏమైనా కమిటీ వేసిరా? ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే మీరు నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ వేదిక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి నాకు. ఎవరైనా మంత్రులు పోయి పరామర్శించినారా? నల్లగొండలో ఆత్మహత్యలు జరిగితే వెంకరెడ్డి గారు బోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బోరు. దేనికంటే మీకు మంత్రి పదవులు నాకు అర్థం కాక అడుగుతా. మీరు రైతులు చనిపోతూ కూడా పోలేకపోయినప్పుడు దేనికి మీకు? రైతులకు ఏ ఆర్థిక సాయం చేయాలి? ఇంతవరకు రైతు భరోసా డిసైడ్ చేయలేదు. కరెంటు రావట్లేదు. ఎరువుల గురించి మననే చూసినాం. మీరు చెప్పులు పెట్టేసి మొత్తం కూడా విత్తనాలకు సంబంధించి చూసినాం. ఎరువులు లేవు, నీళ్లు లేవు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 గురించి నేను పోయి వస్తాను. ఇలా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఎస్ఆర్ఎస్పి 2 ఎక్కడుందో ఆయన తెలియదు, ఈ మంత్రులకు ఎక్కడుందో తెలియదు. పూర్తిగా నష్టపోతుంది రైతాంగము. ఈ హత్యలన్నీ కూడా, ఈ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలే. ఖచ్చితంగా వీటి మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా మా పార్టీ చేస్తుంది. శ్రీధర్ గారు, ఆ ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. సార్ ఎంత ఆవేదన పడుతూ ఆయన వీడియో తీసి చనిపోవడం అనేది నిజంగా రైతు యొక్క దుస్థితికి ఎట్లా అద్దం పట్టింది ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ పద్ధతి అనేది. దాంతోపాటు నిన్న 4 ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా, అంటే ఎందుకు ఆ రైతులకి ఈ ప్రభుత్వం మేము ఉన్నామన్నటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతోంది? ఒక ప్రభుత్వం భరోసా రైతుకుంటే రైతు ఆత్మహత్య చేసుకోడు. వాస్తవానికి సమాజం మొత్తంలో మనం చూసినప్పుడు రైతే ధైర్యవంతుడు. ఎన్నో విపరీతాలకు తట్టుకుంటాడు. అవును, అకాల వర్షాలకు తట్టుకుంటాడు, కరువు కాటకాలకు తట్టుకుంటాడు. తన శ్రమ ఊడ్చి పండించి దేశాన్ని నడుపుతూ ఉంటాడు. అలాంటి రైతు, అంత ధీరుడు వీరుడు అయిన రైతు ఆత్మహత్యకు పాల్పడే దుస్థితికి వచ్చిందంటే నిజంగా ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి. ఒకటా రెండా కాదు కదా, వరుస పెట్టి చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇందాక నరసింహారెడ్డి గారు ప్రస్తావించినట్టుగా కేసీఆర్ గారిని మీరు లిస్ట్ ఇవ్వండి అని. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి ఒకళ్ళు లిస్ట్ ఇవ్వడం ఏంటి? పత్రికల్లో వార్తలు వస్తాయి, సమాచార శాఖ ఆ వార్తలను ముందు పెట్టవచ్చు, ఇంటెలిజెన్స్ శాఖ ఉంది, నివేదిక అందించవచ్చు. ఏ ముఖ్యమంత్రి అయినా తలుచుకుంటే నిన్న జరిగిన సమాచారం ఇవాళ పొద్దున తెల్లవారుజామునే ముఖ్యమంత్రి ముందు ఉంటుంది. వ్యవస్థ అట్లా ఉంది, ప్రభుత్వ వ్యవస్థ. ఇన్ని ఉండగా రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చేసుకుంటున్నారు, లిస్టు ఇవ్వండి మేము చూస్తాము, ఇలాంటి మాటలు ఏమవుతున్నాయో అవి బాధ్యత రాహిత్యం. ఒకటి ఇందాక చూశాను, నిన్న భట్టి విక్రమార్క గారు వెళ్ళి ప్రభాకర్ గారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? ఆయన సొంత నియోజకవర్గం, వెంటనే వెళ్ళాలి. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆయన షెడ్యూల్లో లేని ప్రోగ్రాం. ముందే భట్టి విక్రమార్క గారి పర్యటన నిర్ణయించుంటే అది వేరు విషయం, కానీ హడావిడిగా అన్నీ పక్కన పెట్టి ఆయన పోయి పరామర్శించారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఎవరైతే ఆరోపితుడు ఉన్నాడో అతనింటికి వెళ్ళారు. మరి ఇవన్నీ దేని సూచిస్తూ ఉన్నాయి అంటే మీకు రాజకీయాలు ముఖ్యం కానీ రైతు ముఖ్యం కాదన్న ఒక భావన ఇవాళ ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో రైతుకు సంబంధించి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలించిన 10 ఏళ్లలో ఆయన బడ్జెట్లో రైతాంగము, వ్యవసాయానికి సంబంధించిన రంగాల్లోనే దాదాపు సగం బడ్జెట్ కేటాయించేవారు ఆయన. అనుబంధ రంగాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రైతు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ వాళ్ళు ఏది కనిపించట్లేదు, వాగ్దానాలు ఏవి నెరవేర్చట్లేదు. దేశానికి వెన్నెముక రైతు అని అందరూ అంటున్నారు. మరి ఆ రైతు వెన్నెముకనే విరగొట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా మేల్కొనాలి. రైతు ఆత్మహత్యలు అన్నీ లెక్కలు తీయాలి, ఆ కుటుంబాలను పరామర్శించాలి, వెంటనే ఆ కుటుంబాలకు హామీ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా. ఇప్పుడు దీంట్లో రాజకీయాలు ఏం లేవండి రాజేష్ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. దీంట్లో రాజకీయం ఏముందండి? రైతు చనిపోతుంటే వెళ్ళమని అడుగుతున్నాము. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా డిమాండ్ అది. రైతుల పక్షాన్ని మేము మాట్లాడతాం. మీరు రైతులకు ఇచ్చిన ప్రధానంగా 3 హామీలు దయచేసి ఇప్పటికైనా మీరు చేయాలి. 4 హామీలు ఓవరాల్గా చూసుకుంటే. ఒకటి, రైతు భరోసా కింద మీరు ప్రతి రైతుకు 15,000 ఇస్తామని చెప్పినారు ఎకరానికి. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ స్కీమ్ ఈ పథకం అమలుకు నోచుకోలేదు. రెండవది, మీరు ఇచ్చిన హామీ రుణమాఫీ చేస్తాం. డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ ఫస్ట్ సంతకం పెడతాం మా సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా అన్నారు. ఇంతవరకు రైతు రుణమాఫీ జరగలేదు.
మీరు డేట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. డిసెంబర్ పోయింది, జనవరి 6 అన్నారు, ఫిబ్రవరి 14 అన్నారు, మార్చి 15 అన్నారు, అయ్యాల మొత్తానికి ఆగస్టు 15 కోటి పెట్టినారు. ఇది మోసం కాదా అండి? మీరు ఒక డేట్ పెట్టి మీరే ప్రకటించారు కదా, ఇప్పుడు రైతులు అడగలేదు. కండిషన్స్ కూడా దానికి రాబోతున్నట్టు మీ ఎట్లాగ ఇవ్వరండి, అది జరిగే పని కాదు, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా, మీరే పెట్టినారు కదా డేట్లు. ఈ ప్రతిపక్ష పార్టీ అడిగిందిగా మీ మేనిఫెస్టోలో స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు, మీ సోనియా గాంధీ గారు డిక్లరేషన్స్ అని పెట్టి, రైతు డిక్లరేషన్ అని పెట్టి మీరు పెట్టిన డేట్లు. వ్యవసాయానికి వరికి సంబంధించి 500 బోనస్ ఇస్తామన్నారు రాజేష్ గారు. డిసెంబర్లో ఒక పంట, మీరు ఎన్నికలు కాగానే ఒక పంట వచ్చింది, తర్వాత ఇంకొక పంట పోయింది, ఇప్పుడు 3వ పంటకి ఇస్తామంటాడు. ఎందుకండి? ఎందుకు మీరు బోనస్ ఇవ్వట్లేదు చెప్పండి డైరెక్ట్ కాంగ్రెస్ నాయకులరా. ఎందుకు మీరు రైతులకు ఇలా వరికి 500 బోనస్ ఇవ్వట్లేరు? ఇది మోసం కదా, రైతులు మీరు మోసం చేసినట్టు కదా. ఇదే బట్టి విక్రమార్క గారికి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చంద్రబాబు నాయుడు కలిసే టైం ఉంటుంది కానీ మీ సొంత నియోజకవర్గంలో రైతు చనిపోతే పోయే టైం లేదా అండి బట్టి విక్రమార్క గారు? మీకు అంత పనులు ఏమున్నాయండి? మీకు మీరు ఇరగబడి చేసే పనులు ఏమున్నాయి? ఇవాళ ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అక్కడికి రేవంత్ రెడ్డి గారు ప్రయాణము. అసలు ఎక్కడికన్నా జిల్లాలలో ఏం మంత్రి కనబడుతున్నా అండి? మేము తిరుగుతుంటే ఒక్క మంత్రి కనపడాడు. కాంగ్రెస్ నాయకులు పొద్దున 7ంటికి లేవగానే ఒక ఊరిలో ఉంటే ఆ మండలంలో ఒక 50 మంది నాయకులు పోలీస్ స్టేషన్లో, ఒక 50 మంది నాయకులు ఎంఆర్ఓది. పైరవీరు రైతుల దగ్గర అంది డబ్బు ఎట్లా చంపాయాలి, ఇసుక దందా 6 స్కాములు బయటకు వచ్చినాయండి. ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడినా అండి? సివిల్ సప్లైస్లో ధాన్యం కొనుగోలు, బియ్యం అమ్మకాల మీద అడిగిన 1000 కోట్ల స్కామ్ అయింది, దాని మీద మాట్లాడే ఇంతవరకు. ప్లస్ డిస్టిలరీస్ సంబంధించిన దాంట్లో అయితే ప్రభుత్వం ఒప్పుకుంది కదా, జూపల్లి కృష్ణారావుగా నాకు తెలియకుండా జరిగింది అన్నాడు. ఈ అంతా అసమర్థ పాలన. పొన్నం ప్రభాకర్ గారికి ఆయన మంత్రి రవాణా శాఖకు సంబంధించి ఫ్లాష్ సంబంధించి ఏమిటి మీది సంపాదన. ఇది తప్పితే మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఉంది? దయచేసి అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజల సమస్యలు పరిష్కరించమని. మీరిచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం మేము. కొత్త డిమాండ్లు కాదు, మీరు ఎన్నికల్లో ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన హామీలు అమలు చేయండి. రైట్. శ్రీధర్ గారు, కాలం కలిసి రాకపోవడం రైతులకు ఒక అంశం అయితే, అట్లీస్ట్ సర్కారు సాయం సకాలంలో అందితే, అంటే రైతు బంధు డబ్బులు సకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? ఇది కారం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని మేము క్లెయిమ్ చేస్తున్నాం. అదే సకాలంలో సర్కారు నుంచి సాయం అందితే ఇటువంటి ఆత్మహత్యలు డెఫినెట్గా ఖచ్చితంగా నివారించబడతాయి, ఖచ్చితంగా ఆపబడతాయి. సో ఆ దిశగా సర్కారు ఎందుకు సకాలంలో రైతులకు రైతు బంధు అందిద్దాం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని తొలగిద్దాం, ఆత్మహత్యల నుంచి కాపాడదాం అన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేదా? అంటే ఎన్నికల సమయంలో ఆపద్ధర్మంగా కేసీఆర్ గారి మీద పై చేయి సాధించాలంటే అలవిగాని వాగ్దానాలు చేసినప్పుడు వాగ్దానాల మీద నిలబడాలి. ఈ ప్రభుత్వం ఏదో ఒకటి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ తప్ప ఏ వాగ్దానాన్ని కూడా ఇప్పటికీ నిలుపుకోలేదు. పైగా ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా, రైతులతో ముడిపడి ఉన్న అంశాన్ని కూడా, దేశ భవిష్యత్తు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. దాని కాళేశ్వరం చిన్న రిపేర్లతో పోయే వ్యవహారాన్ని అయిపోయింది. నెత్తిని నోరు పెట్టుకొని చెప్పారు, అయ్యా అన్నారు మీరు మేడిగడ్డ రిపేర్లు చేసినా మిగతా 2 నుంచి లిఫ్ట్ చేయొచ్చు బాబు అంటే ఒక్కడని నిన్నాడా? వినలేదు. ఇలా అన్నారు. మోటార్ కాళేశ్వరం చుట్టూ రాజకీయం తిప్పాడు తప్ప రైతుల జీవితాలు ముడిపడి ఉన్నాయి కాళేశ్వరంతో అన్న విషయం మర్చిపోయారు. అంటే కేవలం ప్రతిదీ రాజకీయంతో ముడిపడి రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ దృక్కోణంలోనే చేస్తున్నారు. కాబట్టి రైతు బంధు డబ్బులను సమయానికి పడితే రైతుకు డబ్బులు పడ్డాయన్న ఫీలింగ్ పాజిటివ్ గా ఇటువంటి ఆత్మహత్య చేసుకునే ఆలోచన చాలా మంది విరమించుకుంటారు. ఇటువంటి భరోసా ఉంటే రైతు ఎప్పుడు ఆత్మహత్య చేస్తారు. అభివృద్ధిలో గుజరాత్ ను మించి తెలంగాణ దూసుకెళ్లింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. 10 ఏళ్లలో చాలా గొప్ప వృద్ధిని సాధించింది. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు. తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్గా నిలిచింది. దానికి ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చేసిందనేది మొదటి నుంచి కూడా ప్రజల అనుభవంలో ఉంది. రాజకీయ విశ్లేషకులు కానీ, దీన్ని పరిశీలకులు కానీ, అభివృద్ధి పదంలో రాష్ట్రం ఎట్లా దూసుకెళ్ళిందనేది అందరి కళ్ళ ముందు ఉంది. సో ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం ఏమన్నారు. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది. ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం 1 ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏళ్లలో
100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో 3,08,732 రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది, మహారాష్ట్ర కంటే ఎక్కువైంది, కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,19,518. అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు అప్పుడు గతంలో మాట్లాడినటువంటి మాటలు. హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు కొనుక్కోవచ్చు, ఆ స్థాయిలో హైదరాబాద్ డెవలప్ అయిందనేది గతంలో ఒకసారి మాట్లాడిన మాటలు. తర్వాత నిన్న మాట్లాడినటువంటి మాటలు గుజరాత్ను, మహారాష్ట్రను, కర్ణాటకను, ఆ మాటకు వస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలను మించి తెలంగాణ దూసుకెళ్లింది, తలసరి ఆదాయంలో టాప్గా నిలిచింది అనేది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎస్ నరసింహారెడ్డి గారు. తెలంగాణ బద్ధ వ్యతిరేకి, 2 కళ్ళ సిద్ధాంత సృష్టికర్త, తెలంగాణ అంటే స్వప్నంలో కూడా పడని వ్యక్తి, కొబ్బరి చెప్పల సిద్ధాంతం చెప్పి తెలంగాణను విధ్వంసం చేసి తెలంగాణ అనే పదము అసెంబ్లీలో మాట్లాడొద్దని ప్రణయ్ భాస్కర్కు చెప్పిన బద్ధ విరుదే ఇయ్యాల, బద్ధ శత్రువే తెలంగాణ అభివృద్ధి జరిగిందనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాడు. అది వాస్తవం. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే అదే కదా. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు 2014లో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము 1,14,000. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయము 2024-23 వచ్చే వరకు 3,17,000. ఆయన 3,08,000 అన్నాడు, 3,14,17,000. అంటే యావరేజీ 1,20,000 1,50,000 ఉంది. నేషనల్ యావరేజ్ 1,14,000 నుంచి 3,17,000 అయింది. నేషనల్ యావరేజ్ 1,50,000 1,40,000 ఉంది. డబుల్ ఉంది నేషనల్ యావరేజ్ కంటే కూడా. ఇదే కాకుండా ఒక్క తలసరి ఆదాయమే కాకుండా తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం ఉంది 2,190 యూనిట్లతో. జిఎస్డిపి 5,14,000 ఉంది, దరిదాపు 14,75,000 పోయింది. ఈ విధంగా జిఎస్డిపి ఎట్లా పెరుగుతుంది, అభివృద్ధి లేకపోతే ఇది ఎట్లా పెరుగుతుంది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీ గురువు గారు, నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దీన్ని తెలుసుకో. తెలంగాణలో విధ్వంసం జరిగిందని నువ్వు అంటున్నావు. అయ్యా నువ్వు విధ్వంసం జరగలేదు, నువ్వు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా విధ్వంసం జరగలేదు. తెలంగాణ ఘనమైన అభివృద్ధి జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పరిపాలన జరిగింది ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్ళు 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది అన్నిటిల్లో 100% నీళ్ళు ఇచ్చిన రాష్ట్రంగా అది నెంబర్ 1 ఉంది. తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రంగా నెంబర్ 1 ఉంది. ఇక్కడ మిగతా అన్ని నువ్వు హెల్త్ తీసుకో, పల్లెల అభివృద్ధి ముఖ్యంగా, పట్టణాల అభివృద్ధి, పల్లెల అభివృద్ధి అన్నిటిలో కూడా నెంబర్ 1 ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేసే ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులలో 20 అవార్డులు 20 గ్రామాలకు ఇస్తే 19 గ్రామాలు తెలంగాణ నుంచి ఎంపికైన విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. విధ్వంసం జరగలేదు, అభివృద్ధి జరిగింది. ఎన్నికల కోసం నువ్వు తప్పుడు మాటలు మాట్లాడినావు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చినావు. మీ గురువు గారి దగ్గర పోయి మళ్ళొకసారి ఆ బయట చూసిపోయి మీ గురువు గారిని అడుగు, ఆ లెక్కలన్నీ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్ శ్రీధర్ గారు, 10 సంవత్సరాల కాలంలో మొత్తం తెలంగాణలో విధ్వంసం చేశారనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ఏపీ సీఎం చంద్రబాబు గారేమో 10 సంవత్సరాల కాలంలో చాలా గొప్పగా తెలంగాణ అభివృద్ధి సాధించింది అనేది. వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు విభిన్నంగా మాట్లాడారు తెలంగాణ అభివృద్ధి గురించి గత 10 సంవత్సరాలు. దానికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ఖండించాలి, ఏదో ఒకటి చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే విధ్వంసం అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు, విధ్వంసం జరగలేదు, అభివృద్ధి జరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఈ కొత్త ఏమీ కాదు. ఎవరో రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి మేము హైదరాబాద్లో ఉన్నామా, సింగపూర్లో ఉన్నామా అన్న భ్రమ కలిగించే విధంగా రజనీకాంత్ గారు అభివృద్ధి చెందిందని అన్నారంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కదా. అన్ని నివేదికలు చెప్పినాయి, అన్ని రిపోర్ట్లు చెప్పినాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండే పెట్టుబడిదారులంతా హైదరాబాద్కు వచ్చారు. ఇక పారిశ్రామిక ప్రగతి కానీ వ్యవసాయ ప్రగతి కానీ అద్భుతంగా ఉన్న విషయం అన్ని గణాంకాలు చెప్పినాయి. ఆ చెప్పిన విషయాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కొనసాగింపుగా ఆయన మరొక్కసారి చెప్పారు. 10 ఏళ్ళలో అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్ ఎట్లా వెనకబడిపోయింది అని చెప్పేసి గుజరాత్తో పోల్చారు. గుజరాత్ కంటే కూడా, ఎందుకంటే ప్రధాని సొంత రాష్ట్రం. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఉదాత్తమైన
ప్రకటనలు చేస్తే ఎవరైనా ఆమోదిస్తారు, హర్షిస్తారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ప్రజామోదంతో 64 సీట్లు వచ్చాయి, గెలిచాడు, అయిపోయింది. అయినప్పుడు గత 10 ఏళ్ల అభివృద్ధి సో ఏదైతే ఆ ఉందో వాస్తవాన్ని డెఫినెట్గా అంగీకరించాలి ఎవరైనా. ఇప్పుడు చంద్రబాబు అయినా కూడా రేవంత్ రెడ్డి అయినా కూడా అంగీకరించాలి. బట్ నిజంగా దాన్ని అంగీకరించకుండా మొత్తం విధ్వంసం జరిగిందనేది చెప్పాలి. ఇవాళ బయట అదొక మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో జరిగిన ఒప్పుకుంటూనే, ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని మెచ్చుకున్నారు 108. అవును, మేము అదే కొనసాగిస్తాం, అదే పేరుతో ఆరోగ్యశ్రీ అదే కొనసాగిస్తాం. పేరు కూడా మారుస్తాను లేదు, పేరు కూడా అదే కొనసాగిస్తామని చెప్పారు ఆయన. అంటే ఆ రాజకీయ సంస్కారం ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా అయ్యాం, గెలిచావు, ముఖ్యమంత్రి అయిపోయావు, మీకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది, ప్రజలు ఇచ్చారు. ఇప్పటికైనా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని మీరు అక్కడక్కడ ప్రస్తావిస్తూ ఉండాలి. అలా చేయకుండా ప్రతి రాజకీయ సభ అన్నట్టే. రాజకీయ సభలు వేరు, ఎన్నికలు వేరు, సందర్భాలు వేరుంటాయి. కానీ అన్ని రాజకీయ సభలు అన్నట్టుగా మీరు అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణ విధ్వంసమైంది, 10 ఏళ్ళు అయిపోయింది అంటే మాత్రం ప్రజలు హర్షించరు. మీరు ముఖ్యమంత్రిగా చాలా ఉదాత్తంగా ఉండాలన్నా, చాలా గౌరవప్రదంగా ఉండాలన్నా, గత 10 ఏళ్ళది ఏదైతే కేంద్రం ఎండార్స్ చేసిందో, ప్రపంచం ఎండార్స్ చేసిందో ఆ ప్రగతిని, అభివృద్ధిని మీరు చెబుతూనే కొనసాగించాల్సిన అవసరం చేయాల్సిందేంటో చెప్పాల్సిన అవసరం. గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అయితే 1:50 ప్రకారమే మెయిన్స్కి ఎంపిక ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. సో దీని పట్ల నిరుద్యోగులు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున పిలిపిస్తామని చెప్పి నిరుద్యోగులను నిలువున దగా చేసింది ప్రభుత్వం అంటూ చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు 15న సచివాలయ ముట్టడి కార్యక్రమం తీసుకున్నట్టుగా రాజారాం యాదవ్ స్పష్టం చేశారు. దాంతోపాటుగా ఎన్నికల్లో ఎవరైతే మాట ఇచ్చారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని వెళ్ళి కలుస్తాం, వాళ్ళని నిలదీస్తామనేది ఆ యోచనలో కూడా మేము ఉన్నామంటూ స్పష్టం చేస్తున్నారు. చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు నిరుద్యోగులు. నరసింహారెడ్డి గారు, సేమ్ 1:50 ప్రకారమే మెయిన్స్కు ఎంపిక ఉంటుందనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. బట్ అధికారంలోకి వస్తే 1:100 ఇచ్చే బాధ్యత మాది అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది? ఓకే, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి వాస్తవానికి 3-4 హామీలు ఇచ్చినారు. దీనికి విషయం కూడా వస్తాను. 3-4 హామీలలో ప్రధానమైనది ఏంటంటే 2 లక్షల జాబులు నింపేస్తామని చెప్పినారు. మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పినారు. 25,000 తగ్గకుండా ప్రకటిస్తామన్నారు. మూడవది ఏంటి, ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. నాలుగవది ఏంటి, మళ్ళీ దీంట్లో ప్రతి నిరుద్యోగికి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పినారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినారు. దాంట్లో భాగంగా ఇవాళ గ్రూప్ 1కి సంబంధించి పచ్చి మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక తడబడుతూ మాట మారుస్తూ అబద్ధాలు ఆడుతున్నారు. ఇంతకు ముందున్న సిస్టమ్ 1:50 ఉంటే మేము ఎన్నికల్లోకి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ 1:100 ప్రకారం పిలుస్తామని చెప్పినారు మెయిన్స్కి ఎలిజిబిలిటీ కోసం. ఇప్పుడు 1:50 ప్రకారం మరి టీజీపీఎస్ పిలిచింది. ఇప్పుడు మరి ఆ షార్ట్ ఫాల్ అని చెప్పి ఇంకొక 8% పెరిగింది, 1:57 అయింది. ఇప్పుడు మరి 1:100 ఎడిపోయాయి, 1:57కి ఎందుకు లిమిట్ అయింది? ఇది దీనికి సంబంధించి నిరుద్యోగులు అందరూ కూడా ఇవాళ బగ్గున మండుతున్నారు. పోతే అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు పోయి మనం కలిసినారు గోషమ్మల్ స్టేడియంలో. కొన్ని 100 మందిని తీసిపోయి అరెస్ట్ చేసినారు. మళ్ళీ దీని మీద సిఐడీలు, మళ్ళీ ఏసీబీలు వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర చుట్టూ తిరుగుతున్నారు, కేసులు పెడుతున్నారు. మీరిచ్చిన హామీ కదా, మీరిచ్చిన హామీని అమలు చేయమని అడిగితే నిర్బంధం ఏంటి? నిరుద్యోగులకు మీరిచ్చిన హామీ ఇది అమలు చేయమని అడిగితే నిర్బంధం ఎందుకు ప్రయోగిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చాలా ముచ్చట్లు చెప్పారు కదా, కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండని. ఏది మరి మీ పారదర్శక ఎక్కడ? మీ మంత్రులు ఎడిపోయినారు, విద్యాశాఖకు మంత్రి లేడు, టీజీపీఎస్ మంచి ఆఫీసర్ అని తెచ్చి ఒక ఆయన పెట్టినాం. ప్రభుత్వ నిర్ణయం ఏంటి? ఇంతకు 1:100 ఎందుకు పిలవట్లేరు మీరని ఇవాళ నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అంటే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి, కొన్ని కండిషన్స్ ఒప్పుకోవట్లేదు అనేది. అదే ఇప్పుడు అన్నారు, ఆ స్టేట్మెంట్ చూసిన మంత్రి గారు ఎవరో మాట్లాడారు, కొన్ని సమస్యలు వస్తాయండి, ఇట్లాంటిది అమలు చేయలేము, ఇది ఇంపాసిబుల్ అని చెప్పినారు, ప్రాక్టికల్గా సాధ్యపడదు. మరి బుద్ధి ఉండాలి కదా మీకు హామీ ఇచ్చేటప్పుడు. మీకు మీ బుద్ధి ఎడిపోయింది, మీ మైండ్ పని చేయలేదా? మరి అప్పుడు ఒక ఆయన ఎక్స్పర్ట్ పిలిచి మాట్లాడుకోవాలిగా, ఏమేమి 1:100 అనుకుంటున్నాం, సాధ్యపడతా సాధ్యపడదు అంటే మీకు మీరే ఒప్పుకుంటారు. అలవి కాని హామీని, సాధ్యం కాని హామీని ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసింది మీరా, రెచ్చగొట్టింది మీరు కాదా? ఇవాళ మళ్ళీ నిరుద్యోగులు రెచ్చగొట్టద్దు బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతున్నారు. మీరు రెచ్చగొట్టంలే, మేము మాట్లాడేది ఏంది? నువ్వు మీ ప్రియాంక గాంధీ, మీ రాహుల్ గాంధీ యూత్ డిక్లరేషన్లో, ఉద్యోగ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని అమలుపరచమని నిరుద్యోగులు అడిగితే వాళ్ళకు మద్దతుగా మేము ఇవాళ వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఆ డిమాండ్ అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయం ఎట్లయితుంది? మీరు చేసింది పచ్చి మోసం, అబద్ధంతో అధికారంలోకి వచ్చింది మీరు. ఇవాళ నిరుద్యోగులు మోసం చేసింది మీరు, 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వండి మీరు, జాబ్ క్యాలెండర్ ప్రకటించింది మీరు, మెగా డిఎస్ అని చెప్పి ఎంత మోసం చేసిండండి. 5,600 కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇస్తే
కోడ్ వచ్చి ఆగిపోతే దానికో 4,000 కలిపి 11,000కో 12,000కి ఇచ్చింది మెగా డిఎస్ఎట్. ఎక్కడ నువ్వు ఇచ్చింది? ఒక్క ఉద్యోగం వేయాలి ఇంతవరకు 30,000 ఉద్యోగాలు అందుకే డిమాండ్ చేశారు 3 months డిఎస్సి వాయిదా వేసి ఇప్పుడు నోటిఫికేషన్ కాకుండా దానికి 25,000 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేకుండా రాత పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఇస్తారా అండి రాజేష్ గారు? పాత ఉద్యోగాలు అలా కోడొచ్చి ఆగిపోయిన 30,000 మందికి నువ్వు ఇచ్చింది నియామక పత్రాలు మాత్రమే. అవును. కాబట్టి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తుంది. ఇప్పటికైనా నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, కోదండరామ్ గారు ఏడున్నారు సార్, ఒకసారి దయచేసి రండి, బయటికి రండి. ఎన్ని రోజులు దాచుకున్నారు ఇంట్లో, ఎన్ని రోజులు దాచుకుంటారు? ఈ తీర్మానం మళ్ళీ నెడిబా ఎమ్మెల్సీకి ఎన్నికైంది, ఆయన మాట్లాడు. వీళ్ళందరూ నిరుద్యోగుల గురించి అంగిలు చెప్పుకుంటారు కదా, అప్పుడు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని. ఇప్పటికైనా నిరుద్యోగ మిత్రులారా గమనించండి, కేసీఆర్ గారు చేసిన వాళ్ళు ఇచ్చిన 1,62,000 ఉద్యోగాలు కావాలని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగులకు అండదండగా ఉంటాం, బరాబర్ పోతాం, వాళ్ళని తప్పకుండా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పరామర్శిస్తాం. వాళ్ళకి ఏమన్నా సహాయం కావాలంటూ కూడా అన్ని విధాలుగా లీగల్ ఎయిడ్ కానీ మిగతా ఏ ఎయిడ్ అయినా మీకు ఖచ్చితంగా సమకూరుస్తామని చెప్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం నిలువునా మోసం చేసిందంటూ నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఈ మేరకు 1:50 పిలవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్ను కలిసేందుకు ఫిర్యాదు చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. దాంతోపాటుగా అవసరంగా ఢిల్లీకి వెళ్తాం, ఎవరైతే మాకు మాట ఇచ్చారో ప్రియాంక గాంధీని నిలదీస్తాం, రాహుల్ గాంధీని నిలదీస్తాం అనేటువంటి ప్రోగ్రాం వాళ్ళు తీసుకోబోతున్నారు త్వరలో. అంటే ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం నడుచుకోమని విద్యార్థులు నిరుద్యోగులు అంటున్నారు. అంతకుమించి వాళ్ళు అన్యత ఏం మాట్లాడట్లేదు. మీరు 1:100 అన్నారు కాబట్టి అట్లాగే పిలవండి అని చెప్పేసి అట్లా పిలవడం వల్ల ఏంటంటే ఇంకొక 50 మందికి అవకాశం వచ్చింది. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం వస్తుంది. ఆ ఆశ సహజంగా నిరుద్యోగులకు ఉంటుంది. అది చెప్పింది అంటే వారు అన్నట్టు నిజంగా ముందే ఉన్న కొంత నిపుణులు పిలిచి దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండవాలని పిలిచి డిస్కస్ చేసి నిజంగా సాధ్యమేనా 1:100 సాధ్యమేనా మేము మాట ఇస్తున్నాం ఇవ్వచ్చా లేదని అప్పుడే చెప్తే బాగుండేది. నిపుణులు అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది కాదు. కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఒకటైతే మేము 10 ఇస్తాము, కేసీఆర్ 10 ఇస్తే మేము 100 ఇస్తామని ఎడాపెడా వాగ్దానాలు చేసి వచ్చారు. కాబట్టి వాళ్ళు 100 అన్నమాట వాస్తవమే, వాళ్ళకి తెలుసు కూడా. కానీ మోసం చేయాలంటే అంతకుమించి గత్యంతరం లేదు. కాబట్టి 100 అన్నారు. ఆ 100 మీద స్టిక్ అని ఏమంటున్నారు నిరుద్యోగులు. ఇక గ్రూప్ 2లో పెంచుతామన్నారు, గ్రూప్ 3లో పెంచుతామన్నారు, డిఎస్సి వెంటనే వేస్తామన్నారు. అన్నిటికంటే ఒక ప్రమాదకరమైన అంశం రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ఇక్కడ నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జిల్లాలు 33 ఏర్పడ్డాయి. కేసీఆర్ గారు వెంటబడి రాష్ట్రపతి దగ్గర ఫైలు చాలా కాలం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వెంటబడి స్థానికత 95% తెచ్చారు. అంటే జిల్లాల్లో అభ్యర్థులకు ఎక్కడ జిల్లా అక్కడ అభ్యర్థులకు స్థానికత వల్ల సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు ఉండేది కాదు, 60, 70, 80కే ఆగిపోయేది రకరకాల ఉద్యోగాలు. జిల్లాలు ఎప్పుడైతే మారుస్తారో మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం వెళ్లాల్సిందే, మళ్ళీ ఎవడో కోర్టులోకి వేసేస్తారు. ఈ కాలయాపన కోసం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఒక్కసారి అన్నారు, తర్వాత మరి ఎవరైనా హెచ్చరించారా ఏం చేశారో మళ్ళీ అనట్లేదు. కానీ ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది నిరుద్యోగుల మీద. ఎప్పుడైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందో మళ్ళీ రిజర్వేషన్ల అంశం మళ్ళీ రాష్ట్రపతి దాకా పోవాల్సింది. కేసీఆర్ గారు అంత వెంటబడితేనే ఏళ్ళు పూళ్ళు పడితే వచ్చింది చివరి దశలో. కాబట్టి నిరుద్యోగులకు ఏదైతే ఇందాక నరసింహారెడ్డి గారు పేర్కొన్నారో ఆ నిరుద్యోగ భృతి కానీ తర్వాత ఆ క్రెడిట్ కార్డు కానీ ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. కనీసం వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు నోటిఫికేషన్లు కోరుకుంటున్నారో డిఎస్సి కోరుకుంటున్నారో అవి వేసి చిత్తశుద్ధిని నిరూపించారు. నేనేమంటున్నా అంటే టోటల్గా మీరు చూస్తే ఈ 6-7 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఏ వర్గానికి ఇచ్చిన హామీ కూడా అమలు జరగటం లేదు. మీరు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలలో 13 పథకాలు ఉన్నాయి. 13 పథకాలలో ఒక్క ఫ్రీ బస్ తప్పితే ఏది ఇంప్లిమెంట్ కాలేదు. ఇవి కాక మీరు ఇంకా 400 హామీలు ఇచ్చినారు. వాటి సంగతి ఏంది మరి? ఎన్ని రోజులు? ఇక 7 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది, అప్పుడే వచ్చింది, ఇంకా దానికి సంబంధించి గత ప్రభుత్వం మీద అది చేస్తాం ఈ కాదు కావాల్సింది. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది, అధికారం ఇచ్చింది మీకు ప్రజా సమస్యల పరిష్కారానికి. మీ హామీలు అమలుపరచమని ఇలా అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తుండ్రు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు. ఇంతవరకు మహాలక్ష్మి 2,500 ఎడిపోయిందండి. మాట్లాడుతుండ్రా దాని గురించి? ఎవరైనా మాట్లాడుతుండ్రా? అసలు 2,500 ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు హామీ ఇచ్చినావు? ఇవ్వలేని దానికి. రుణమాఫీ 2 లక్షలు చేస్తాను గొప్పలు చెప్తేవి, చేతులు తిప్పుతీవా, అన్ని తిప్పుతీవి. ఏది ఇప్పుడు ఎడిపోయింది? ఏమి ఇచ్చింది? మీరు ఇచ్చిన హామీలలో ఏం అమలైందో చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఉద్యమకారులను, రాష్ట్రకు ఉద్యమకారులను కూడా మోసం చేసే పరిస్థితికి వస్తుంది.
ఏం చేయాలి? 250 ఇళ్ళ గజం ఫ్రీకి ఇస్తానంటే 250 గజాలు ఎటుపోయి 250 గజాలు వేయడానికి తీరిక లేదు. కానీ చంద్రబాబు నాయుడు అర్జీ పెట్టుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళ ఆఫీస్ కాడ 10 ఎకరాలు ఇస్తారట ఈయన. ఈ ప్రయారిటీస్ అర్థమవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు. మీరు దాచుకోలేరు. మీరు Right. కట్టర్ అసలు తెలంగాణ వాదే కాదు. మీరు తెలంగాణ వాది కాదు, ఉద్యమకారుడు కాదు. మీరు అసలు కట్టర్ కాంగ్రెస్ కూడా కాదు, కట్టర్ ఉద్యమకారుడు కాదు ఈ తెలంగాణ ఈయన రేవంత్ రెడ్డి. ఇప్పుడు 10 ఎకరాలు ఇస్తారంటుండు కదండి చంద్రబాబు నాయుడుకు. అర్జీ పెట్టుకుంటే 10 ఎకరాలు ఇస్తారన్నాడు. అసలు ఏ రాష్ట్రంలోనైనా ఇంకో రాష్ట్రానికి భవనాలు ఉంటాయా? ఢిల్లీలో క్యాపిటల్లో ఉంటాయి. ఎక్కడ లేనిది ఆయన అడుగుడేంది, ఈయన ఇచ్చుడేంది? ఎందుకు ఇస్తారంటే 10 ఎకరాల జాగా ఎందుకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఇక్కడ ఏం అవసరం వాళ్ళకు? చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం అండి ఇక్కడ? దానికి నీకు జాగా దొరుకుతుంది. ఆల్రెడీ మాట్లాడి పెట్టుకోరుగా. రేపో ఎల్లుండి సంతకాలు పెట్టుడే. ఫస్ట్ సంతకం అదే జరుగుతుంది రాజు గారు, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీ 250 గజాలు ఇల్లు ఇస్తామని ఇంతవరకు ఉద్యమకారులు లిస్టు బయట పెట్టరు. వాళ్ళకు 250 గజాలు ఇస్తానికి మరి నీకు మనసు రాదు. రైతులు చనిపోతే పోవడానికి నీకు మనసు రాదు. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్కి పోతా అంటావు, ఇంకో దగ్గరికి పోతా అంటావు. ఢిల్లీలో నెలకు 17 రోజులు నువ్వు తెలంగాణ ఉన్నదానికంటే ఢిల్లీలో ఎక్కువ ఉంటున్నావు. ఇవన్నీ జాగ్రత్తగా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.